Good morning, everyone. Welcome back to the day two of this build. It's actually day two. Uh, it's early in the morning. I guess it's like 7. Oh, what 7? It's just 6:30. Oh, 6:50 already. Jigu, Jigu. Hey, ఏంట్రా అంత బల్బు పిలుస్తున్నానా ఈడా ఇక్కడ నేను పిలిచింది పిలిస్తే పైకి వచ్చేయడం కాదు పిలిచినప్పుడు పలుకు ఐ జస్ట్ వోకప్ సార్ వాష్రూమ్కి తీసుకెళ్ళమంటే కిందకు వచ్చాను సార్ జిగ్గు సార్ ఓకేనా సార్ ఈ కార్లు పర్లేదా మీరు కూర్చుంటారా అది చిన్న చిన్న కార్లు నువ్వు వీడంతున్నావులే చిన్నగానే ఉన్నావు ఇటు చూడు ఇంత ఎందుకు బల్బు నీకంత ఎందుకు ఎందుకు నీకంత బల్బు ఎవరినో చూస్తున్నావు చలో లెట్స్ డూ ఏ కూల్ స్టార్ట్ ఆఫ్ దిస్ వన్ Where's the key? The AC is on. It started to. Let it cold start. Oh, it's a cold start. Let it warm up. అమ్మా నిద్రనే నా ఇంకా ఏం కనిపిస్తలే నమ్మకం మైలేజ్ ఎంత ఇస్తుంది అసలు మన ఎలాగో మెకానిక్ షాప్కి ఇచ్చేస్తాం కదా అని చెప్పి ఎంత 700 ఏమో కొట్టించా ముందు అయిపోయింది We don't have any work lined up for this thing now. ఈరోజు ఓన్లీ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ వస్తుంది అండ్ ఈ బంపర్ కూడా మొత్తం లూజ్ ఉంది ఒకసారి టైట్ చేయించాలి ఈ స్టిక్కర్స్ అన్నీ ఏంటో నాకు అసలు ఈ స్టిక్కర్ అసలు నచ్చవు ఇది తీస్తుంటేనేమో చక్కగా రావట్లే ఏమైనా లారీయా రెడ్ గ్రీన్ స్టిక్కర్ లాంటి ఇచ్చారు ఒకసారి కూర్చొని ప్రశాంతంగా తీద్దాం ఇప్పుడు నాకు టైం కూడా లేదు ఐ హ్యావ్ టు లీవ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ ఇన్వెల్ ఐ థాట్ ఐ విల్ గివ్ అన్ అప్డేట్ సరే ఈవినింగ్ మాడినది ఏమంటే అయిపోతుంది కానీ నెంబర్ ప్లేట్ బైక్ నెంబర్ ప్లేట్ ఆర్డర్ చేసా హెచ్ఎస్ఆర్పి సన్నగా వస్తుంది ఐ విల్ షో యూ ఇన్ ద ఈవినింగ్ అండ్ నథింగ్ ఇస్ లైన్డ్ అప్ ఫర్ నౌ దీని వీల్స్ వచ్చేసి ఐ ట్రై టు ఫైండ్ సమ్ వీల్స్ రైట్ హియర్ బట్ వీ కుడెంట్ గెట్ దట్ 13 inch అండ్ ఆల్ ఓన్లీ నియో కంపెనీలో ఉన్నాయంటే ఐ ఆల్రెడీ సా నియో వీల్స్ ఆన్ వెబ్సైట్ నాకు అంత కాశ అనిపించలేదు ఐ ఫౌండ్ వీల్స్ ఆన్ OLX in Bangalore. I'm trying to connect to my people in Bangalore so that they can go check them out and take the wheels and transport. Let's see how it goes. ఆ వీల్స్ అతను అయితే నెంబర్ ఇచ్చాడు కానీ ఈజ్ ఆల్సో నాట్ రెస్పాండింగ్ ఆల్ దిస్ స్టేట్లే నో రిప్లైస్ ఫర్ ది మెసేజెస్ సో లెట్స్ సీ హోప్ దిస్ థింగ్ అలైన్ సూపర్ క్విక్ అండ్ పెయింటింగ్ కూడా ఇవ్వాలి ఇదే వీక్ మోస్ట్ ప్రాబ్లీ ఇంకొక 10 daysలో పెయింటింగ్ అయితే చేపిద్దాం అనుకున్నాం అండ్ టూడో కన్వర్షన్ ఒకటి ఉంది కన్వర్షన్కి ఒకసారి మాట్లాడాలి పెయింటింగ్ అండ్ ఆల్ కన్వర్షన్ తర్వాత ఇస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్ సో లెట్స్ సీ హౌ దిస్ థింగ్ గోస్ అండ్ టైం చాలా అవుతుంది సో ఐ హ్యావ్ టు లీవ్ లెట్స్ మీట్ ఇన్ ద ఈవినింగ్ వన్ ఆఫ్ ది ఫీచర్ దట్ ఐ లైక్డ్ ఇన్ దిస్ కార్ ఇస్ అంటే ఇప్పుడు కార్స్లో ఏం కొత్త ఏం కాదు బట్ ఇవి పవర్ విండోస్ ఇట్ సైడ్ నుంచి లెఫ్ట్ వర్క్ చేయట్లేదు కానీ అటు సైడ్ నుంచి వర్క్ చేస్తుంది సో ఇట్స్ వర్కింగ్ ఓన్లీ పేరుకేం కాదు స్కై ఇస్ బ్యూటిఫుల్ బుడ్డి కార్ ఏడన్నా ఎలా అన్నా తిప్పచ్చు ఇట్స్ లైట్ ఎవడేం అడుగుతాడు అంటే క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు ఎందుకంటే వెళ్ళిపోద్ది గ్యాప్లో ఆ షాప్ దగ్గర పార్కింగ్ లేదు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి పెట్టించుకొని వెళ్దామా లేకపోతే చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నీ చూసుకొని వచ్చి తర్వాత
నెంబర్ ప్లేట్కి వెళ్దామని ఆలోచిస్తున్నాయి. బాబా ఎంత సౌండ్ వస్తుంది. సరే చూద్దాం, యూటర్న్ తీద్దాం. somehow we managed to find a spot. షాప్ ముందే దొరికింది, వేరే వాళ్ళు పార్క్ చేసి ఉంటే వాళ్ళు ఇంకొంచెం తీయమంటే వాళ్ళు తీసారు. సో వీఆర్ హియర్. ఆ నెంబర్ ప్లేట్ ఏదో పెట్టి చేసుకుని నెక్స్ట్ ఫ్యూల్ అప్ చేసుకుని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఐ మీన్ లైక్ ఇది 2 డోర్ కన్వర్షన్ అవుతుందా లేదా అనేది నాకు డౌట్ ఉంది. అండ్ బడ్జెట్ ఏమవుతుంది ఇవన్నీ కూడా ఒకసారి కనుక్కోవాలి. అది కనుక్కుందాం అనుకున్నాను. బేసిక్గా ఫ్యాబ్రికేషన్ షాప్స్ చేస్తారేమో అనిపిస్తుంది. ఇంటీరియర్ వాళ్ళం కదా, ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చూస్తాం కదా, వాళ్ళు బేసిక్గా అట్లా వెల్డింగ్ అండ్ ఆల్ కొట్టి జుగాడ్ చేసి చేస్తారు. ఐ ఫీల్ లైక్ దే కెన్ డూ ఇట్, బట్ నాట్ షూర్. అండ్ గ్లాస్ వాళ్ళని కూడా ఒకవేళ వీళ్ళు చేస్తే గ్లాస్ వాడు ఎగ్జాక్ట్ సేమ్ షేప్ తీసుకుని గ్లాస్ రెడీ చేస్తారా కార్ వాళ్ళని, అది ఐఎమ్ థింకింగ్ టు ఫైండ్ అవుట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఫర్ నౌ. మా పర్లేదు, 1లో పెట్టుకున్నా, చల్లగానే ఉంది. హ్యాపీ వెంట్ ఎంత ఉడికొస్తుందో చూడండి, చెమటలు వస్తున్నాయి అప్పుడే. स्पेसिंग देख लो भैया सही से आ जाएगा शायद. ఐ డెంట్ సీ ఇప్పుడు వరకు ఇవి పగిలిపోయినాయి అటు సైడ్ కూడా. మొన్న మారుతి స్పేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి తీసుకుని వేయించేసి ఉంటే అయిపోయేది కొంచెం. ఏమైంది సెట్టింగ్ ఏమో చెక్ చేద్దాం. और पतला स्क्रू है आपके पास? 10 नंबर का ही रहता है. हाँ 10 नंबर का ही रहता है. ये 10 नंबर का है. और कुछ स्टिकरिंग करवाना है अभी, और ये पुराना वाला स्टिकर निकाल दोगे? एन कैपिटल होना. ए नहीं, एन एन. हाँ एन कैपिटल होना. बराबर. ओके. हाँ बराबर. फॉन्ट चेंज करना. हाँ छोटा रहना नहीं. प्रिंटिंग इच्छाరు ఇప్పుడే प्रिंट అవుతుంది. ठीक है, ये सेंटर में कर देंगे सर. हाँ वो लाइन पे डाल दो. बढ़िया लगा दो. Finally now people will know that it's a project. भैया फर्स्ट इंस्टा सिंबल వేసి తర్వాత యూట్యూబ్ సింబల్ వేస్తాను. ఓకే. हाँ ठीक है. सेंटर करके लगाया हो. और हाँ ठीक है लगा दो. बहुत दिनों से है शायद, गम भी नहीं निकल रहा. सामने निकलने के लिए ट्राई कर. हाँ ये सही कर रहा भाई. क्या है वो थिनर है भैया? बढ़िया फिर. ये मैत्री ये भी निकाल दो. अपने अलावा किसी और का नाम होना ही नहीं इस पर. తర్వాత కూడా ఐ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ నేమ్. జెన్ అనే పేరు కూడా వద్దు నాకు. ఓన్లీ నెంబర్ ప్లేట్. ద కార్ ఈస్ నీట్. అండ్ ఏ స్టిక్కర్స్ ఏం లేవు. స్టిక్కర్స్ అన్ని తీపిచ్చేసా. ఇక్కడ స్టిక్కర్స్ ఉండే సేమ్ ఇట్ సైడ్ స్టిక్కర్స్ ఉండే, అవి నేను తీస్తా. ఇక్కడ ఏవో స్టిక్కర్స్ ఉండే, ఐ ఓన్లీ రిమూవ్ దెమ్ ఆల్. ఇది అన్న తీసేసాడు ఇప్పుడు. అండ్ నో స్టిక్కర్స్ ఆన్ దిస్. ఓన్లీ మన ప్రాజెక్ట్ ఇంకా ఇన్స్టా యూట్యూబ్ హ్యాండిల్స్ ఒకటే అన్ని. నో స్టిక్కర్స్ ఎనీవేర్. ఇక్కడ పని అయితే అయిపోయింది. లెట్స్ గో ఫ్యూయల్ అప్. అంటే దీంట్లో ఫ్యూయల్ ఉండుంటుంది కానీ నాకు ఇండికేషన్ తెలియట్లేదు. సో బెటర్ వి ఫ్యూయల్ అప్. పాటలు పెట్టుకుందామా?
ఏసీ ఆన్ చేద్దాం, పాటలు ఇప్పుడు వద్దులేండి. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ఎ వైల్. ఇది ఆన్ ఉందో ఆఫ్ ఉందో? నిన్నను మొన్నను ఆల్మోస్ట్ 2-3 minutes ఆఫ్ ఫుటేజ్ పోయింది ఇది ఆఫ్ ఉండడం వల్ల. అంటే దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. Who the fuck did this, bro? ఆ బుడ్డి కార్ ఒక బుడ్డి మీద వాడిని ఏం చేసిందో ముందుగానే వెళ్ళిపోయాడు. ఓకే చలో లెట్స్ లీవ్. దాకా నుంచి వి టాక్డ్ అబౌట్ దట్ గోల్డెన్ స్కై. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ ఉందో. బాబాయ్ క్యూట్ అసలు. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కోసమే కదా వీఆర్ లివింగ్. We have to take a U-turn. First I thought I'll go straight and fuel up, but I guess I can go till the next petrol bunk with this. Let me go ra babu. And look, why am I talking like a chapri? This is our go-kart. How much horsepower is it? This thing is like a go-kart itself. Hey, let me go. Then competition. అంది పదన్నా పద అన్నా, ముందుకు తీసుకొని స్టార్ట్ చేసుకో అన్నా. నేనున్న చోటని ఏంటో అందరూ ఈ కార్కి అసలు ఇజ్జతే ఇస్తలేరు. ఒక వేయ కొట్టి పెద్ద అన్న 1000 కొట్టవా? 1000 ఇది నిన్న ఆయన సెట్ చేశాడు కదా. ఇదే నిన్న ఆయన సెట్ చేసి డబ్బులు కూడా తీసుకుంటాడు, కానీ అది సెట్ అవ్వలేదు. మరి ఏంటో మనకు తెలియదు. ఓకే, ఫ్యూయల్ చేసుకుని డబ్బులు కట్టిస్తారు, అది కలుగుతాం. ఐ థింక్ దిస్ గైస్ ప్లేడ్ ఏ స్కామ్ విత్ మీ. నేను ఫ్యూయల్ చెప్పా కానీ మీటర్ చూడక ముందే లాక్ చేసేయండి అమౌంట్ లాక్ చేసేసేయండి అని చెప్పి, అన్న మీరు వీడియో తీస్తున్నారు అదేంటి అని అవి అడిగి నన్ను మాటల్లో పెట్టేసి ఫ్యూయల్ కొట్టేశాడు. కానీ ఎంత నుంచి కొట్టాడో అది మనం చూడలేదు. ఏమో మరి ఎంత కొట్టాడో ఏంటో. ఒక్క సెకండ్ కాషియస్ గా ఉండాలి అజయ్. పేమెంట్ అన్నాడు, ఏదో అన్నాడు. సరే, వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ వీడియో మీదే ఫోకస్ కాకుండా మిగతా వాటి మీద కూడా ఫోకస్ పెట్టాలి అని ఐ అండర్స్టూడ్ నౌ. ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఇట్స్ ఆన్ దిస్ వన్. పాటలన్నా కనెక్ట్ చేసుకుని పెట్టుకోదాం. Bluetooth. Is it connected to Bluetooth? No. కార్ బీటీ మొన్న యాక్సిడెంట్లో పగిలిపోయింది ఈ మొబైల్. యాక్చువల్గా నేను షూట్ చేసిన మొబైల్ కూడా పగిలిపోయింది, కానీ చేయించాము. వాట్స్ హ్యాపెనింగ్? కనెక్ట్. వై నాట్? ఎస్, కనెక్టెడ్. ఐ గోట్. ఒక 10 seconds ఐ ప్లే ఎ బెట్. ఏడుంది? ఫస్ట్ యాడ్ వస్తుందేమో రా బాబు మళ్ళా. విచ్ వన్ విల్ ప్లే? ప్రియతమా కార్లో కదరా రావాల్సింది. వాయిస్ బ్లూటూత్ కనెక్టెడ్. ఇంకా ఆఫ్.
ఏంది వస్తలేదు కనెక్టెడ్. ఇప్పుడు సౌండ్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఓకే, నాకు మళ్ళీ కాపీరైట్ వస్తుంది. బాయ్ బాయ్. మాట్లాడాను తనతోటి, టూడో కన్వర్షన్ అయిపోతుంది. కాకపోతే గ్లాస్ అతనితోటి ఇంకా డెంటర్ తోటి, వెల్డింగ్ అతని తోటి, వీళ్ళందరితోటి మాట్లాడాలి. ఒకసారి మాట్లాడి కన్ఫర్మేషన్ ఇస్తా అన్నాడు. ఓకేరా నా బాబు, ఈ లోపు నాకు కూడా మండే రోజు ఇంజన్ వర్క్ చేయించేది అక్కడ ఇచ్చి. అండ్ ఇంకా దిస్ థింగ్ ఇజంట్ రిజిస్టర్డ్ ఆన్ మై నేమ్ నో. అండ్ ఇలాంటి షేడ్ కానీ కోసం ఐ గెస్ వీ హ్యావ్ టు రిజిస్టర్ ఆన్ అవర్ నేమ్. సో ఫస్ట్ లెట్స్ రిజిస్టర్ ఇట్, దెన్ ఏమైనా చేయడు కానీ చేద్దామన్నా. ఇట్ వాజ్ లైక్ ఓకే, ఫస్ట్ గెట్ యువర్ వర్క్ డన్, then only we'll plan. And he told quotation by most probably tomorrow, day after tomorrow, he told he will give us. Is the mic on? Yep, it's on. చెప్పా కదా మైక్ ప్రాబ్లమ్. అయ్యి బాబు ప్రాబ్లం కాదు, నేనే ఆరో ఛార్జింగ్ పెట్టుకోలేదు. ఛార్జింగ్ పెట్టుకుంటే దానికి ఏం ప్రాబ్లం వస్తుంది చెప్పండి అని మన దూల పనులే. ఓ లెట్స్ పుష్ దిస్ బేబీ అ బెట్. వెళ్ళిపోద్ది గ్యాప్ లో అసలు రాకెట్ ఇది. జరగండి అన్నా జరగండి. దిస్ థింగ్ ఇస్ అ పాకెట్ రాకెట్. ఫైనలీ, ఓ wait a second. Finally, that's it for this day. We have lined up few things. మనం కనుక్కున్నాం ఏది ఏంటి అని, బట్ ఏది ఎప్పుడు ఎలా అవుతుందో మనకు తెలీదు. కానీ నాకు ఇది ఈ బ్యాండ్ చూస్తుంటే అప్పటికించి చిరాకు వచ్చేసింది. ఫస్ట్ ఇది పీకి ఇద్దాం అండ్ ఒకసారి అసలు ఎవడేసాడో ఏంటో. ఇది యాక్చువల్గా ఇట్లాంటి క్లిప్స్ పట్టుకుని ఉంటాయి అనుకుంటా. క్లిప్ జరిగిపోయినాయి, వీళ్ళు జుగాడ్ చేసేసారు. అమ్మా తుడవాలి, తుడిస్తే పోయిందా మొత్తం. తుడిస్తే నీట్గానే ఉంటుంది అనుకుంటా. ఒక క్లాత్ తెచ్చి తుడిస్తే అయిపోతుంది. అయ్యా ఓజీ జెన్ మిర్రర్ అది పెట్టుకుని ఒకటా మిర్రర్ ఒకటి పెట్టారు. అంటే ఇది బాగానే ఉందనుకోండి, కాకపోతే వీళ్ళు ఆ వేసిన జిప్ టైర్ నచ్చలేదు నాకు. బాగానే ఉంది చూడండి. మీరు కనిపిస్తున్నారా మీకు? నేను కూడా కనిపించట్లేదు లైట్ వల్ల. ఓకే, దట్స్ ఇట్. వీ హ్యావ్ ఫ్యూ ప్లాన్స్. అంటే వీల్స్ కోసం అది వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ అఫ్జల్గంజ్లో అక్కడ కూడా దొరుకుతాయి. ఒక రోజు ఇక్కడ చెక్ చేసి బెంగళూరు వెళ్దామా, లేకపోతే బెంగళూరు బేసిక్గా జీసీ రోడ్ వెళ్తే దీనికి కావాల్సిన చాలా పార్ట్స్ దొరికేస్తే ఒకసారి ఫస్ట్ ఇక్కడ అఫ్జల్గంజ్లో ట్రై చేద్దామా, బెంగళూరు వెళ్దామా అని ఆలోచిస్తున్నా. ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎల్ఐస్ అయితే నేను ఆయనతో మాట్లాడా, మీరు వస్తే మీరు రండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయమంటే ట్రాన్స్పోర్ట్ చేసేస్తా అంటున్నాడు. బట్ అర్థం కావట్లేదు. అవి వచ్చేసి 7J వైడ్ వీల్స్, అవి కార్ మీద కొంచెం బయటకు వస్తాయి. వాట్ హ్యాపన్స్ ఈస్ అది రన్నింగ్లో ఉన్నప్పుడు మట్టి అంతా మళ్ళీ కార్ మీదనే ఇస్తుంది. కార్ మీద మళ్ళీ స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయి. నార్మల్ రెగ్యులర్ కార్ అయితే అంత పట్టించుకోం, కానీ మనం బిల్డ్ చేసుకుంటున్న కార్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉందామా అని ఆలోచిస్తున్నా. బయటికి వేసినా మనం వైడ్ బాడీ ఫెండర్స్ వేయచ్చు, ఆ ఫెండర్ కిట్స్ కూడా ఎతకాలి. మోస్ట్ ప్రాబబ్లీ వీటన్నిటి కోసం అయితే బెంగళూరు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే కేరళ guys also live in Bangalore and it's near to the Kerala, and Bangalore has more car culture than Hyderabad. I guess Bangalore is the best option. Let's see when we can align and go to Bangalore and get it. Chain postundi. That's it for this video. Oh, the day is not ended. నేను ఇంకా అసలు దీని రివీల్ వీడియోనే చేయలేదు ఇప్పటికొచ్చి. I posted a normal, I'm going to get a car. అయ్యి బాబాయ్ చమట్లో, I'm going to get a car and పోస్ట్ చేసా, కానీ రివీల్ వీడియోనే పోస్ట్ చేయలేదు. అది నిన్న విండో చేయించాను కానీ ఇందాక మళ్ళీ విండో వర్క్ చేయట్లేదు ఏంటో. I have to look on that too. That's it. Let's meet in a while. వద్దులేండి, we'll end this video here. You already know the drill.
టు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ కార్ అండ్ నేనేం పిచ్చి పనులు చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది అన్నీ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఫాలోవర్స్ కూడా పెంచండి. ఎందుకంటే బెల్ చేస్తున్నాం, ఇదేం తక్కువ బిల్డ్ కాదు కదా. మీరు సబ్స్క్రైబర్స్ పెంచి వ్యూస్ పెంచి లైక్స్ పెంచారనుకోండి, మోటివేషన్ కూడా అలాగే వస్తుంది. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, టాటా సైనింగ్ ఆఫ్, ఏజే మోటూరి, వెబ్సైనా. ఈ కార్ బయట తందంట, ఇది తీస్తే మనకు ఆ పార్కింగ్ ఇస్తా అన్నారు, కానీ ఆయన ఇంకా తీయలేదు. అందులో కూడా వచ్చేసి ఆడ పెట్టాం. వేర్ ఇస్ హియర్ ఇట్ ఇస్.